ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము ఆదరణకర్త, కంఫర్టర్. ఆదరణకర్త అనగా ఆదరించేటువంటి వాడు, సహకారిగా ఉండేటువంటి వారు. ఈ ఆదరణకర్తకు ఇంకా వాక్యంలో మనకి ఇవ్వబడినటువంటి నామాలు గనక మనం తెలుసుకుంటే ఈ ఆదరణకర్త ఎవరు అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఆదరణకర్త అనగా ఇంకా మనము పరిశుద్ధాత్మ అని, సత్యస్వరూపియగు ఆత్మ అని, ఉత్తరవాది అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఉత్తరవాది అనగా అడ్వకేట్, అంటే ఎవరైతే మన పక్షాన నిలవబడి మన కొరకు మాట్లాడతారో అటువంటి వారిని ఉత్తరవాది అని అంటూ ఉంటాము. ఇంకా ఈ కంఫర్టర్ అనేటువంటి మాటకున్నటువంటి అర్థము ఒకవేళ లాటిన్ భాషలో గనక మనం చూస్తూ ఉంటే అది స్ట్రెంగ్త్ అని అక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. అంటే ఈ కంఫర్టర్ అనేటువంటి మాటకు ఇట్ మీన్స్ హీ హూ స్ట్రెంగ్థన్స్ అస్ టు ఫేస్ లైఫ్ బ్రేవ్లీ, అంటే మన జీవితాలను ధైర్యముగా తెలివితేటలతో ఎదుర్కోవడానికి మనల్ని బలపరిచేటువంటి ఒక వ్యక్తి. అదేవిధంగా దీనిని గ్రీక్లో కూడా చూస్తే ఆ యొక్క భాష ద్వారా ఇవ్వబడినటువంటి మాటకున్నటువంటి అర్థం ఏంటి అని అంటే కాల్డ్ అలాంగ్ సైడ్ టు అసిస్ట్, అంటే మన ప్రక్కన నిలిచి ప్రతి విషయంలో కూడా మనకి సహకారిగా ఉండేటువంటి వారు. ఇట్టి రీతిలో ఆదరణకర్తకు అనేక నామాలు మనము ఇవ్వబడ్డము వాక్యానుసారంగా చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటి వారు మనకి ఎంతో సుపరిచితమైనటువంటి వారు. ట్రయూన్ గాడ్లో, అంటే త్రిత్వ దేవునిలో ఒకరిగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దినము ఆ ఆదరణకర్త కొరకు మనము ధ్యానం చేస్తూ ఉంటే ఈ ఆదరణకర్త కేవలము నూతన బంధంలో మాత్రమే కాదు, కానీ ప్రారంభం నుంచి కూడా ఆయన ఉన్నటువంటి దేవుడు. మనం లేఖనాలు పరిశీలన చేస్తూ ఉంటే ఆయన మొట్టమొదటిగా హీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ కౌన్సిలర్. కేవలము ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాత్రమే ఒక కౌన్సిలర్గా, కంఫర్టర్గా ఉండడం మాత్రమే కాదు, కానీ పాత నిబంధనలో కూడా అనేక స్థలాలలో ఒక కౌన్సిలర్గా, కంఫర్టర్గా
మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. మనము అనేక సందర్భాలలో ఆత్మ అతని మీదకి దిగి వచ్చెను, ఆత్మ అతని మీద నిలిచెను, ఆత్మ అతనిని నడిపించెను అని, ఇంకా కీర్తనలో గనుక చూస్తే ఆత్మ అతనికి బోధించెను, ఆత్మ అతనికి ఉపదేశించెను అనేటువంటి లేఖనాలు ఎన్నో మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. కాబట్టి పాత నిబంధనలో ప్రారంభము నుండి కూడా ఇన్ ది బిగినింగ్ దేర్ వాజ్ కంఫర్టర్. కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభం నుంచి కూడా ఉన్నవాడిగా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. తర్వాత యేసుక్రీస్తుగా మనం ఈ భూలోకంలో ఆయనను శరీరధారిగా చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. సో యేసుక్రీస్తు వారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక మందికి బోధించాడు, ఉపదేశించాడు, ఆయన ఆదరించాడు, ఎంతో మందిని ఆయన ధైర్యపరిచి సలహాలు ఇచ్చి అనేక విషయాల్లో హెచ్చరించినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. ఈ దినము మనకి ఇవ్వబడుతున్నటువంటి వాక్య భాగము ద్వారా యేసుక్రీస్తు వారు ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన సిలువుకు అప్పగింపబడేటువంటి ముందు తన యొక్క శిష్యులతో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను స్పష్టముగా ఆయన తెలియచేస్తూ ఆయన అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళేటువంటి సమయం సమీపించి ఉన్నది కాబట్టి, తర్వాత అదే అధ్యాయము 16వ వచనంలో చూస్తే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నంత కాలము కూడా మానవులను ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, వారికి అనేక విషయాలను బోధిస్తూ వారి జీవితాలను దేవుని యొక్క రాజ్యము వైపు నడిపించేటువంటి రీతిలో ఆయన ఎన్నో కార్యాలు జరిగించాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎప్పుడైతే ఆయన మరలా తండ్రి యొద్దకు వెళ్ళేటువంటి సమయం సమీపించిందో, ఆయన తన యొక్క బిడ్డలను ఒంటరిగా అనాథులుగా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఒక ఆదరణకర్త కొరకు నేను తండ్రిని వేడుకుంటాను అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తూ ఉంటే, ఆదరణకర్త అనేటువంటి వారు మరి ఒక వ్యక్తి కాదు, క్రొత్త వ్యక్తి మాత్రము కానే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా అంటున్నారు, వేరొక ఆదరణకర్త. ఇంగ్లీష్లో అనదర్ అనేటువంటి మాట ఉపయోగించబడుతూ ఉన్నది. అనదర్ అంటే క్రొత్త రకమైనటువంటి వ్యక్తులు, కొత్త గుణలక్షణాలు కలిగినటువంటి వారు కాదు. కానీ ఆ గ్రీక్ నుండి ఈ మాటను గనుక మనము దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని సరిగ్గా మనము జ్ఞాపకం చేసుకుంటే, అనదర్ అనేటువంటి మాటకు అనదర్ ఆఫ్ సేమ్ కైండ్ అని తెలియచేయబడుతూ ఉన్నది. అంటే అదే వ్యక్తి కాకపోతే మరి ఒక రూపంలో, మరి ఒక వ్యక్తిగా, అదే గుణలక్షణాలు, అదే స్వభావము, అదే మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకు పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించినట్లుగా, అది కూడా మనం చూస్తే ఏదో కొద్ది సమయము లేకపోతే ఒక సందర్భంలో మనతో ఉండడానికి కాదు, కానీ ఎల్లప్పుడూ ఉండడానికి, మనతో శాశ్వతముగా ఉండడానికి యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటూ ఉండడం మనము చూస్తూ ఉన్నాము. పాత నిబంధనలో చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అనేక సందర్భాలలో ఆ యొక్క పరిస్థితుల్లోనికి దిగి రావడము, మరలా తిరిగి వెళ్ళిపోవడం మనము చూస్తూ ఉన్నాము. ఒకవేళ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో కూడా చూస్తూ ఉంటే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను అని రాయబడుతూ ఉన్నది. కీర్తనలో కూడా 51వ సంకీర్తన 11వ వచనంలో చూస్తే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే పరిశుద్ధాత్మ ఆ సమయంలో దిగివచ్చి మరలా తిరిగి వెళ్ళిపోవడం, వారిని విడిచిపెట్టి ఆ సందర్భం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం మనము చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మన కొరకు వేడుకుంటున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక శాశ్వతము వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ మనతో ఎల్లప్పుడూ మనలో నివసించడానికి దేవుడు వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆదరణకర్త లేకపోతే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు ఏంటి, వాట్ ఆర్ ద వర్క్స్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ కంఫర్టర్ ఆర్ హోలీ స్పిరిట్ అని కనుక ఆలోచన చేస్తూ ఉంటే, ఈ దినము చాలా క్లుప్తంగా వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాము. వాస్తవానికి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి శాస్త్రము మనం దానిని వివరించుకోవాలి అని అంటే న్యూమటాలజీ అని అంటూ ఉంటాము మనం. అది చాలా లోతైనటువంటి సబ్జెక్ట్, మనం మాట్లాడుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలను మనము ధ్యానం మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్ అంటే
పశ్చాత్తాపాన్ని కలుగు చేయడానికి సహాయం చేస్తాడు. మనం యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును అని తెలియచేయబడుతూ ఉన్నది. అంటే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని ఏంటి అనంటే, పాపికి తన యొక్క పాపములను జ్ఞాపకము చేసి తన పాపములను బట్టి పశ్చాత్తాపమును కలుగు చేయడం మాత్రమే కాదు, కానీ తన యొక్క నీతిని బట్టి అదే విధంగా రాబో తీర్పును గూర్చి కూడా ఒప్పింపచేస్తాడు. వాటిని గూర్చి తెలియచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా గనుక మనం చూడగలుగుతూ ఉంటే, కంట్రోల్ అనేటువంటిది, అంటే నియంత్రించడము అనేటువంటిది చేయడం మనం చూడగలుగుతూ ఉంటాము. ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అంటే హోలీ స్పిరిట్ కంట్రోల్స్ ఆ పాత్, మన యొక్క మార్గములను నియంత్రించేటువంటి వానిగా ఉన్నాడు. హీ నెవర్ లీడ్స్ us టు డూ ఎనీథింగ్ దట్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఏదైనా మార్గంలో మనం నడిపించబడుతూ ఉంటే, దానికి వ్యతిరేకంగా మనల్ని ఏ పని కూడా చేయనివ్వకుండా మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఆ సత్యమైనటువంటి మార్గాన్ని మనకి చూపించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది చూస్తూ ఉంటే, రాబో సంగతులను మనకి బయలుపరుచుతూ ఉంటాడు. 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనంలో కనుక చూస్తూ ఉంటే, సంభవింపబో సంగతులను మీకు తెలిపెదను అని తెలియచేయబడుతూ ఉన్నది. అంటే మనకి రాబోయేటువంటి అనేక విషయాలను దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. అట్టి రీతిలో అంత మాత్రమే కాదు, కానీ హోలీ స్పిరిట్ స్ట్రెంథన్స్ us, లేకపోతే కంఫర్టర్, ఆదరణకర్త మనల్ని ఏం చేస్తాడు అని అంటే బలపరుస్తాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని తెలియచేయబడుతూ ఉన్నది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామో, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఇక అది మన శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనము విజయాన్ని పొందుకోగలుగుతూ ఉంటాము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటిని మన జీవితంలో ఎదుర్కోగలుగుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవలేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి కదా, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎలాంటిది అని అంటే, అది పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు. ఖచ్చితంగా మనల్ని ధైర్యపరిచేటువంటిది, బలపరిచేటువంటి ఆత్మనే దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సమయమందు కూడా మనల్ని బలపరిచి, ధైర్యపరిచి, నిబ్రమైన మనసు కలిగి ఉండేటువంటి రీతిలో మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఐదవదిగా మనం చూస్తూ ఉంటే, హోలీ స్పిరిట్ ఇంటర్సీడ్స్ ఫర్ us, మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకి తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మే తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. చూసారండి, మన యొక్క బలహీనమైనటువంటి సమయంలో మనము ఒకవేళ నిస్సహాయ పరిస్థితుల్లో ఎలాగో విజ్ఞాపన చేయాలో మాటలు కూడా రానటువంటి పక్షాన దేవుడు అంటూ ఉన్నాడు, ఆ ఆత్మే మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడు. తర్వాత ఆరవదిగా మనం చూస్తూ ఉంటే, హీ రిమైండ్స్ ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క లేఖనాలు, బోధల గురించి మనకి జ్ఞాపకం చేస్తాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనంలో చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒకవేళ మనం దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతా ఉన్నామేమో, దేవుని యొక్క బోధన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో, లేకపోతే వాటిని జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నామేమో, కానీ సమయానికి తగినటువంటి రీతిలో దేవుడు తన వాక్కును మనకి జ్ఞాపకం చేస్తాడు. తన యొక్క మాట చేత మనల్ని బలపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్టి రీతిలో అంత మాత్రమే కాదు, కానీ హోలీ స్పిరిట్ విల్ ఆల్వేస్ టెస్టిఫైస్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యేసుక్రీస్తుని గూర్చినటువంటి అనేక విషయాలను మనకి బయలుపరిచి,
యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి రీతిలో మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు లేఖన భాగాల్లో కూడా అనేకం మనం చూడగలుగుతూ ఉంటాము. వాటిలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది అపోస్తల కార్యాలు గనుక మనం చూస్తూ ఉంటే అసలు దేవుడు ఆ యొక్క వాగ్దానం చేసినటువంటి రీతిలో, తండ్రిని విజ్ఞాపన చేసినటువంటి రీతిలో ఎప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అని అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము మనం మొదటి నుండి చూడగలుగుతూ ఉంటే పెంతెకొస్తు దినాన ఎప్పుడైతే వారందరూ కలిసి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారో, ఒక చోట కూడి ఉంటూ ఉన్నారో అక్కడ మనం చూస్తూ ఉన్నాము 2వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి ఆకస్మికముగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా, దేవుడు వాగ్దానం చేసినటువంటి రీతిలో పరిశుద్ధాత్మ ఆ దినాన దిగి రావడం మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. కాబట్టి పేతురు కూడా అక్కడ ప్రసంగిస్తూ ఉంటూ ఉన్నప్పుడు 3000 మంది ఒక్కసారిగా మార్పు చెందడము, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడం అనేటువంటిది ఇది పేతురు యొక్క గొప్పతనం కాదు, పేతురు మాట్లాడినటువంటి మాటలు కాదు, తన ఆత్మ చేత ప్రేరేపించబడి, ఆత్మ చేత బలపరచబడి, ఆత్మ యొక్క సహాయము పొందుకొని, ఆత్మ ఏ మాటలైతే తన యొక్క నోటికి అందిస్తూ ఉంటూ ఉన్నాడో ఆ మాటలను బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్కు వారి హృదయాలను తాకుతూ ఉంది, దేవుని వాక్కు వారి యొక్క హృదయాలను బద్దలు కొడుతూ ఉంటూ ఉన్నది. బండబారిపోయినటువంటి వారి హృదయాలు మాంసపు హృదయాలుగా మారుతూ ఉంటూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక్క సందర్భంలోనే 3000 మందిగా వారు బాప్తిస్మం పొందినట్లుగా, మారు మనసు పొంది రక్షించబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్తగా ఉన్నటువంటి దేవుడు, ఉత్తరవాదిగా ఉన్నటువంటి దేవుడు చేసేటువంటి కార్యాలు అంత ఘనమైనదిగా, అంత దేవునికి మహిమకరమైనటువంటివిగా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినము దేవుడు కేవలము ఆనాడు శిష్యుల కొరకు, లేకపోతే ఆనాడు జీవించినటువంటి ప్రజల కొరకు మాత్రమే ఈ యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహించలేదు, ఈ ఆదరణకర్త కొరకు తండ్రిని వేడుకోలేదు, కానీ మనందరి కొరకు దేవుడు ఆదరణకర్తను వేడుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనందరము కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి బలపరచబడి ఆయన చిత్తములో నడిపించబడాలనేదే ఆయన యొక్క ఉద్దేశము. అందుకే ఆయన అంటూ ఉన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో చూస్తూ ఉంటే, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది. అంటే ఈ లోకముగా ఇష్టానుసారంగా ఇంకా దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఆదరణకర్తను వారు రుచి చూడలేరేమో, కానీ ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో మనకు తెలియచేయబడుతుంది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఎవరైతే యేసుక్రీస్తును నిజ రక్షకునిగా హృదయమందు విశ్వసించి వారి యొక్క నోటితో ఒప్పుకుంటారో, మారు మనసు పొందుతారో, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుంటారో, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును ఖచ్చితంగా పొందుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కార్యాలు వారి జీవితంలో అనుభవించగలుగుతారు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే ఆదరణకర్తగా ఉన్నటువంటి దేవుడు, లేకపోతే ఉత్తరవాదిగా ఉన్నటువంటి దేవుడు, he will not work instead of us or in spite of us, but he'll work in us and through us. ఎప్పుడు కూడా మన బదులుగా కార్యాలు చేయరు, కానీ మన ద్వారా మనలో ఉండి కార్యాలు జరిగిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నది, ఎవరైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదు అని తెలియచేస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినము మనము పరీక్షించుకుందాము, మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నామా, దేవుని ఆత్మను నిజముగా మన జీవితాల్లో పొందుకున్నామా, పరిశుద్ధాత్మ శక్తితో మన జీవితాల్లో నింపబడ్డామా, నిజంగా ప్రతి విషయంలో కూడా మన ఆలోచన, మన శక్తి సామర్థ్యాలు, మన జ్ఞాన వివేకాలు కాదు, కానీ దేవుని
యొక్క జ్ఞానము చేత, ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేత మనం ఆలోచన పొందుకుంటూ మనం నడిపించబడుతూ ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేసుకుందాము. దేవుని యొక్క చిత్తము ఏంటి అని అంటే మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించాలని ఆయన ఆశపడుతూ ఉంటుండగా, ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేనటువంటి స్థితిలో, ఇంకా దేవుని యొక్క ఆత్మను పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారో, నేటి దినము దేవుడు పిలుస్తూ ఉంటుండగా ఆయన సిలువ దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆయన ఆశించినట్లు ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా పరిశుద్ధాత్మ సహాయంతో ఈ లోకంలో పరిశుద్ధముగా కొనసాగుదాము. అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలంలో బట్టి స్తోత్రాలు. వాక్యములు దీవించండి నాయన, ఫలింప చేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు, మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి, గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.